హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు స్నాక్ ఐటెమ్ కింద పాస్తా చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ పాస్తా. ఫస్ట్ అయితే మనం కళాయి తీసుకొని వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ కింద చేసుకొని పాస్తా అయితే బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఒకసారి టెస్ట్ చేసుకొని ఉడికినాయా లేదా బాగా అని చెక్ చేసుకోవాలి. నాకైతే ఇంకా కుక్ అవుతాయండి, అందుకనేసి మళ్ళీ నేను కాసేపు ఉంచాను కడాయిలో. కాసేపు అయినాక నేనైతే ఆఫ్ చేసేసి దాన్ని వాటర్ పక్కకు తీసేసాను. ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నాకు ఎంత సరిపోద్దో క్వాంటిటీకి నేను అంతే తీసుకున్నా. కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో గార్లిక్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మిర్చి వేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి పాస్తాలోకి. పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను. ఆనియన్స్ వేసేసి దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసాక టమాటోస్ కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసాను. చూడండి, మనం బాగా ఫ్రై చేసుకోకర్లేదు, కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అవి తొందరగా కుక్ అయ్యే ఐటమ్సే కాబట్టి జస్ట్ నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పాస్తా మసాలా వేస్తున్నాను. చూడండి, వేగిపోయాయి అనిపించుకొని మనం పాస్తా మసాలా వేసేసి మనం ఏవైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో బాయిల్ చేసి అవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకొని మిక్స్ చేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.